తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అభివృద్ధికి నమూనాగా చూపెడతాననేటటువంటి ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడనే విషయం మనందరికీ తెలుసు. మళ్ళీ ఒకసారి ఆయన మాటల ద్వారా ఇది రుజువు అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రక్షణ సేన సూటిగా కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మీరు అధికారంలోకి వచ్చి సుమారుగా 31 నెలలు అనుకుంటా, 30 నెలలు దాటుతా ఉన్నది. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధికి నమూనాగా లేదు, మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్ర వేసేటట్టుగా మీరు ప్రారంభించినటువంటి ఒక గొప్ప పరిశ్రమ ఏదైనా ఉందా, లేదంటే ఒక గొప్ప ప్రయత్నం ఏదైనా జరిగిందా మీ ద్వారా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే గ్లోబల్ సమ్మిట్ పేరుతోని మీరు ఇక్కడ అన్ని దేశాల నుంచి కంపెనీలు పిలిపిస్తూ ఉన్నాం, సమ్మిట్లు నిర్వహిస్తున్నామని ఇక్కడి ప్రజల్ని మభ్యపెట్టడానికి, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను బ్రాండ్ను చూపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా హడావిడి చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏమిటంటే హైదరాబాద్కు ఆల్రెడీ ఒక బ్రాండ్ ఇమేజ్ ఉన్నది. ఈ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను నిలబెట్టడం కోసం సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులందరూ కూడా ఎవరికి వారుగా వాళ్ళ ప్రయత్నాలు చేసినారు. తర్వాత వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ముద్రను కూడా వేసుకున్నారు. మొన్న తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రానికి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను ఇక్కడ సంతరించుకున్నారు. నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరు వచ్చిన తర్వాత మీ ముద్ర కనపడేటట్టుగా జరిగినటువంటి ఒక అభివృద్ధిని చూపెట్టమని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా గ్లోబల్ సమ్మిట్ల పేరుతో మీరు చేస్తున్న హడావిడిలో టెంట్ సిటీలు వేసి టెంట్ సిటీల్లో గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించేటటువంటి ప్రయత్నం మీరు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇక్కడ ఉన్నటువంటి బ్రాండ్కి సంబంధించి ఈ హైదరాబాద్ నగరంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదా? ఇక్కడ ఉన్నటువంటి వనరులు వసతులు మీకు కనబడడం లేదా? ఈ టెంట్ సిటీలలో చేస్తున్న ప్రయత్నాల ద్వారా ఎంత అపహాస్యంగా ఉంటుంది మీరు చేసేటువంటి పనులు అనే విషయం మీరు ఎందుకు ఆలోచించలేకపోతా ఉన్నారు? అట్లాగే 6 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాను నేను వివిధ రూపాల్లో, వివిధ కంపెనీల్లో, వివిధ దేశాల ద్వారా అని చెప్తా ఉన్నారు. ఈ 6 లక్షల కోట్ల పెట్టుబడి తీసుకొచ్చానని చెప్తున్న మీరు ఇక్కడ చాలా సంస్థల్లో లే ఆఫ్ల పేరుతోని వేలాదిగా ఉద్యోగుల్ని తీసేస్తూ ఉంటే మీరు ఏం చేస్తూ ఉన్నారు? మీ ప్రభుత్వానికి బాధ్యత లేదా? ఇక్కడ ఉన్నటువంటి ఐటీ కంపెనీల్లో ఉద్యోగులను ఇష్టారీతిగా తీసేస్తూ ఉంటే, నిరుద్యోగులుగా మారుస్తూ ఉంటే, మీరు ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పెడతా ఉన్నాం, ఇన్ని కోట్ల పెట్టుబడులు తీసుకొస్తామని సంకలు గుద్దుకుంటున్నారు కదా. మరి ఉద్యోగాలు పోయినటువంటి ఉద్యోగస్తులటువంటి పరిస్థితి ఏమిటి? వాళ్ళ కుటుంబాల పరిస్థితి ఏమిటి? వాళ్ళు వీధి పడడానికి మీరు మీ ప్రభుత్వం కారణమా కాదా? మీరు ఎందుకు ఈ విషయం ఆలోచించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అట్లాగే ఈ 30 ఏళ్ల పాలనలో ఒట్లు వేయడం, అబద్ధాలు చెప్పడం, హామీలు ఇవ్వడం, విస్మరించడం ఇది పనిగా పెట్టుకున్నారు. మీరు ఒక విషయంలో మాత్రం రోల్ మోడల్గా కనపడతా ఉన్నారు. రాజకీయాల్లో చంద్రబాబుకును, వ్యాపారంలో రాబర్ట్ వాద్రాకు మీరు మోడల్గా తీసుకొని పనిచేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉన్నది. ఇక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను వినియోగించడానికి ప్రయత్నం చేస్తున్న మీరు ఒక ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. పాలన సాగించడంలో, పాలనను గాడిలో పెట్టడంలో, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో, ఈ సమస్యలు ఏదైతే ప్రజలు అడుగుతున్నారో వాటిని సత్వర పరిష్కారం కోసం ఆలోచించడంలో మీరు ఏమాత్రం చిత్తశుద్ధితో పనిచేయడం లేదనేది అనేక సంఘటనలను రుజువు కనబడతా ఉన్నది. ఇక్కడ పూర్తిగా శాంతి భద్రతలకు అదుపు తప్పి ఉన్నాయి, నేరాలు పెరుగుతూ ఉన్నాయి, హోంశాఖ మీ దగ్గరే ఉన్నది, ఆడబిడ్డలకు భద్రత లేకుండా ఉన్నది. ఒక్కరోజు గంట సేపట్లో ఒక ఉన్మాది 6గురిని హత్య చేస్తాడు. హత్య చేసిన వాడు 2 రోజుల్లో ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. కానీ ఈ ప్రభుత్వం దేనికి బాధ్యత తీసుకోదు. ఇది ఎంత సిగ్గుచేటు ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో జరిగినటువంటి ఇంత దారుణ ఘటన పట్ల ఈ ప్రభుత్వం అప్రమత్తంగా లేదు, కనీస జాగ్రత్తలు తీసుకోలేదు, కనీస బాధ్యతను వహించలేదు అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతూ ఉంటే మీరు నోరు మెదపడం లేదు. దీనికి కారణం ఏమిటి? హోంశాఖ మీ దగ్గరే ఉంది కదా. ఇక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలపైన మీరు ఎక్కడైనా సమీక్షలు నిర్వహించారా? ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకున్నారా? ఈ ఘటన జరిగిన తర్వాత అధికారులతో మీరు ఏమైనా సమీక్ష నిర్వహించారా? ఈ ఘటన కారణమైనటువంటి విషయం పట్ల ఏమైనా పాఠాలు నేర్చుకున్నారా? తర్వాత భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామనేటువంటి విషయంలో అధికారులను మీరు కలిసి ఏదైనా సమావేశం నిర్వహించారా? ఒకవేళ నిర్వహిస్తే ప్రజలకు ధైర్యం చెప్పడానికి మీ దగ్గర నుంచి జరిగినటువంటి ప్రయత్నం ఏమిటి? ప్రజలకు
శాంతి భద్రతల విషయంలో, ఆడబిడ్డల రక్షణ విషయంలో, మరీ ముఖ్యంగా ఇవాళ స్కూల్కు వెళ్తున్నటువంటి బిడ్డల దగ్గర నుంచి మొదలుకుంటే హైదరాబాద్లో ఉద్యోగం చేసుకున్నటువంటి బిడ్డల దాకా రక్షణ లేకుండా పోతుంది కదా. ఈ నేరాల అదుపుకు, శాంతి భద్రతల అదుపు తప్పకుండా ఉండడం కోసం మీరు ఏ రకమైన చర్యలు తీసుకోవాలో ప్రజలకు చెప్పాల్సిన అవసరం లేదా? మీరు ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు చేసినటువంటి తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం ప్రజల్ని బలి చేయడం ఎంతవరకు సమంజసం? ఎంతమంది బిడ్డలు ఇంకా బలి కావాలి మీ చేతగాని ప్రభుత్వ తీరు వల్ల? మీ చేవలుడికి చూస్తున్నటువంటి మీ నిర్లక్ష్య ధోరణి మూలంగా ఇంకా ఎంతమంది బిడ్డల్ని మీరు పొట్టన పెట్టుకుంటారు? మేము ముఖ్యమంత్రి గారిని, ఈ ప్రభుత్వాన్ని, తెలంగాణ రక్షణ సేన ఒక డిమాండ్ చేస్తూ ఉన్నది. మొత్తం శాంతి భద్రతలను కాపాడలేకుండా తన దగ్గరే హోంశాఖను పెట్టుకొని నిర్లక్ష్యంగా వ్యవహరించి 6 ప్రాణాలు ఒకే రోజు 1 గంట సేపట్లో పోవడానికి కారణమై రోజుకో చోట ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోతున్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణికి కారణమైనటువంటి ముఖ్యమంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం ఉందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పోలీస్ అధికారులు కూడా చిత్తశుద్ధి లోపించింది. ప్రభుత్వ అడుగులకు మడుగులొత్తడం కాదు, ప్రజలకు సేవ చేయాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత మీ పైన ఉన్నది. కేవలం రాజకీయ ప్రయోజనాలు, రాజకీయ పంచాయతీలు, రాజకీయ నాయకుల రక్షణ మాత్రమే మా పని అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉన్నారు. దయచేసి డీజీపీ గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, కింది స్థాయిలో ఉన్నటువంటి పోలీస్ అధికారుల దాకా కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పేద ప్రజల సమస్యలు పట్టించుకోండి. ప్రజలకు రక్షణ కల్పించేటటువంటి విషయంలో ధైర్యంగా మీరు ఉండండి, ప్రజలకు ధైర్యం చెప్పండి. మరీ ముఖ్యంగా నేరాల అదుపు విషయంలో, శాంతి భద్రత అదుపు విషయంలో రక్షణ కవచంగా ఉండాల్సిన మీరే ఒక పక్క భక్షకుల్లాగా మారిపోయినటువంటి నేరగాళ్లను చూసి చూడనట్టు వదిలేయడం మూలంగా ఇవాళ అనేక నేరాలు జరుగుతూ ఉన్నాయి. పోక్సో చట్టం ఒకటి ఉన్నప్పటికీ కూడా, అందులో ఉన్నటువంటి చట్టం ఆధారంగా శిక్షించబడాలనేటువంటి ఉన్నప్పుడు కూడా ఆ పోక్సో చట్టంలో నిందితులను రక్షించడానికి చేసిన ప్రయత్నం కదా 6 ప్రాణాలను బలి తీసుకున్నది. దీనికి మూల్యం చెల్లించాల్సింది ఎవరు? ఈ ప్రభుత్వం కాదా? బాధ్యత తీసుకోవాల్సింది ఎవరు? ఈ ముఖ్యమంత్రి కాదా? మళ్ళీ ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామనేటువంటి హామీ ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదా? ఇటువంటి అనేక అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇవాళ విద్యా హక్కు చట్టాన్ని కాపాడడంలో కూడా ముఖ్యమంత్రి విఫలం చెందుతూ ఉన్నారు. విద్యా వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ దేశానికి రోల్ మోడల్గా, నమూనాగా ఉంటుందని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ అబద్ధాలు, అభూత కల్పనలు మానుకోండి. విద్యా హక్కు చట్టాన్ని పరిరక్షించే బాధ్యత ఈ ప్రభుత్వం అనుకుంటుంది. పాఠశాల విద్య దగ్గర నుంచి యూనివర్సిటీల దాకా ఉన్నటువంటి వసతులను మెరుగుపరిచేటంలో మీరు శ్రద్ధ చూపండి. విద్యా వ్యవస్థలో సమూల మార్పుల కోసం బుద్ధిజీవులు ఇస్తున్నటువంటి సలహాలను స్వీకరించే ప్రయత్నం చేయండి.